ఇక్కడ ప్రతిసారి కూడా కార్మికుల కాడికి వచ్చేటప్పటికి చిన్న సినిమాలు వాళ్ళు ఒప్పుకోవట్లేదు మాకు చూపిస్తున్నారు. వాళ్ళ కాడికి వచ్చేటప్పటికి చిన్న సినిమాల నిర్మాతలు అంటున్నారు, వీళ్ళ కాడికి వస్తే కార్మికులు అంటున్నారు. లాస్ట్ టైము మీరు ఎవ్రీ టైం ఒకసారి చూడండి, ఎవరికి చెప్పా చేయకుండా అగ్రిమెంట్స్ అయిపోతున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడ వస్తుంది? ఈ ప్రాబ్లం ఎలాగొస్తుంది? ఈ ప్రాబ్లం ఎందుకు అడుగుతున్నానంటే, మీరు వెళ్ళేటప్పుడు పరిగణలోకి తీసుకున్నారా? వాళ్ళని కార్మికుల్ని తీసుకోండి, మీకు ఎందుకు కార్మికుల్ని తీసుకొని మమ్మల్ని మీరు తీసుకొని వెళ్ళి మీరు మాట్లాడుంటే అయిపోయేది. మీరు 5% కంటే పెంచను అన్నారు, వాళ్ళకు వచ్చి 99 కాల్ సీట్ ఇవ్వను అని వాళ్ళకన్నారు నాయకులు. ఇటు అటు కలిపి మొత్తం టోటల్గా 4 గంటలు 5% నుంచి 22.5% వెళ్ళిపోయింది. అంటే ఇది అగాధం సృష్టించడమే కదా. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యింది, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి కార్మికుడికి న్యాయం జరగాల, ఇటు నిర్మాతకి న్యాయం జరగాల, అందరికీ న్యాయం జరగాల, పర్ఫెక్ట్గా అగ్రిమెంట్లు జరగాల. ఇది అగాధం రాకూడదు కదా. కనుక ఇప్పుడు కొంతమంది కార్మికులు అసంతృప్తితో ఉన్నారు. కొన్ని యూనియన్స్ నాయకులు తప్పు చేశారు, నాయకులు ఏదైతే ఫెడరేషన్ నాయకులు ఉన్నారో వాళ్ళు తప్పు చేశారు. అలాగే ఇక్కడ చిన్న సినిమా నిర్మాతలు బూత్ చూపి వాళ్ళు తప్పు చేశారు, ఇది తప్పు జరుగుతుంది ఎక్కడో. కనుక దయచేసి మా గంగాధర్ గారు కూడా, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చూసి దీన్ని జాగ్రత్తగా ఇటు కార్మికుడికి అన్యాయం జరగకుండా, ఇటు చిన్న సినిమా నిర్మాతకు అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత సీఎం గారి మీద ఉంది దయచేసి. ఎందుకంటే మీరు ఇన్వాల్వ్ అయ్యారు, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి కనుక జాగ్రత్తగా ఇద్దరిని కాపాడవలసిన బాధ్యత ఉంది. కొన్ని వేల మంది, 30,000 మంది కార్మికుల భవిష్యత్తు, అలాగే కొన్ని వేల మంది నిర్మాతల భవిష్యత్తు, ఇది అందరినీ కలిపి మీరు లేబర్ యాక్ట్ తీసుకొచ్చారు కాబట్టి మంచి జరగాలని కోరుకుందాం. ఎందుకంటే ఇక్కడ చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ రోజు నుంచి ఎవరో కనబడలేదు, షూటింగ్స్ నాకు తెలిసి జరగలేదు. అలాగే మనకి రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం, సార్ మీరు ఎలాగా కూడా లేబర్ యూనియన్ దాంట్లో కూడా మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి గవర్నమెంట్ మీరు సెటిల్ చేశారు కాబట్టి ధన్యవాదాలు. ఎందుకంటే మా ఇండస్ట్రీగా గుర్తించలేదు, ఇండస్ట్రీగా గుర్తించకపోయినా మీరు గుర్తించి మాకు ఏదైతే ఉందో యూనియన్ గొడవ నుంచి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు, ధన్యవాదాలు. అలాగే మా చిన్నవాళ్ళని కూడా మీరు గుర్తించి, చిన్న సినిమా బాధను గుర్తించి, చిన్న సినిమా కష్టాన్ని గుర్తించి, ఇక్కడున్న 85 మల్టీప్లెక్స్లో సింగిల్ స్క్రీన్లో లేకుండా 85 మల్టీప్లెక్స్లో 20% ఆక్యుపేషన్ మాకు ఇవ్వండి. మాకు 5వ షో పర్మిషన్ ఇవ్వండి, 2.5 షో మీరు జీవో పాస్ చేయండి. ఇది కొత్తగా చేయాల్సిన అవసరం లేదు, ఇంతకుముందు జీవో పాస్ చేసిన జీవోనే అమలు చేయట్లేదు. కనుక దయచేసి తెలంగాణలో ఒక 1 man షో అయిపోయింది. తెలంగాణలో 3 ఆఫీసులు పెత్తనం వెళ్తున్నారు, 3 ఆఫీసులు మాత్రమే తప్ప 4వ ఆఫీసు రానివ్వట్లేదు. ఇక్కడ ఒక సింగిల్ ఆర్మీ అయిపోయింది. ఇక్కడ మొత్తం మల్టీప్లెక్స్లో చిన్న సినిమా బతకట్లేదు. 300 రూపాయలు పెద్ద సినిమా చూడాలి, 300 రూపాయలు చిన్న సినిమా చూడాలంటే రావట్లేదు. ప్రతి గురువారం నాడు రేట్లు క్యూబుల్ డబ్బు కడుతున్నాం, శుక్రవారం నాడు ఏడుస్తూ వెళ్తున్నాం. దయచేసి మా ఏడుపుని చూడండి, మా కష్టాన్ని చూడండి. ఇది తెలంగాణ దాకా మాకు మీరు అర్థం చేసుకొని, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా బాధను అర్థం చేసుకోండి. మమ్మల్ని చిన్నవాళ్ళని బూచిగా చూపించడమే తప్ప మా కష్టం చూడరు వీళ్ళు. ఈ పెద్ద నిర్మాతలు 5గురు ఎవరైతే ఉన్నారో మేము కనబడం వాళ్ళకి. మా 5వ దాంట్లో ఏదైతే మాకు పెడతారో మాకు ఇవ్వరు. దయచేసి మీరైనా చూస్తారని, మీరు చేస్తారని, మల్టీప్లెక్స్ 20% ఆక్యుపేషన్ ఇస్తారని, అలాగే దయచేసి మాకు రేటు 100 రూపాయల రేటే పెట్టాలి. పాప్కార్న్ కానీ ఏదైనా 50 రూపాయల లోపే ఉండాలి. దయచేసి మీరు చేస్తారని త్వరలోనే మేమందరం చిన్న సినిమా నిర్మాతలందరం తమ దగ్గరికి వచ్చి మేము కలిసి చిరంజీవి గారి ఆధ్వర్యంలో చిరంజీవి గారికి చెప్పి మీ దగ్గరికి వచ్చి చిరంజీవి గారితో కూడా మాట్లాడించి మా కష్టాన్ని మీకు చెప్పుకుంటాం. మీరు ఎలాగైతే యూనియన్లో దయచేసి మీరు పాలు పంచుకున్నారో మా కష్టాన్ని కూడా మీరు పాలు పంచుకుంటే వారానికి 12 సినిమాలు రిలీజ్ అయ్యే చిన్న సినిమాలు సార్. మేము నెలకి రిలీజ్ అయ్యేది 50 సినిమాలు సార్. మొత్తం సంవత్సరానికి రిలీజ్ అయ్యేది యావరేజ్లో మా 250 నుంచి 300 సినిమాలు సార్. ఈ 250, 300 సినిమాలు క్యూబ్ డబ్బులు, యూఎఫ్ఓ డబ్బులు, పబ్లిసిటీ డబ్బులు కూడా రావట్లేదు. మేము ఈరోజు కార్మికుని కాపాడుతున్నామంటే ఈ చిన్న సినిమాలే, ఈరోజు ఇండస్ట్రీ ఉంటుందంటే ఈ చిన్న సినిమాలే, ఈరోజు నెల రోజులు థియేటర్లో మూతపడకుండా రన్ అవుతున్నాయంటే ఈ చిన్న సినిమాలే. కనుక ఈ చిన్న సినిమాని కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది. అలాగే సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా సినిమా ఇండస్ట్రీ వ్యక్తి, సినిమాటోగ్రఫీ మా సినిమా ఇండస్ట్రీ వ్యక్తి, అలాగే లోకేష్ గారు, దయచేసి మీరు ఎంతసేపు పెద్దవాళ్ళు వస్తుంటే మీరు మెమోరాండం తీసుకోవడం కాదండి. చిన్నవాళ్ళని కూడా పిలండి, మా బాధను చూడండి, మా కష్టాన్ని చూడండి. ఇది చిరంజీవి గారిని కూడా అడగండి సార్.
మా బాధను చూడండి, మా కష్టాన్ని చూడండి. మీరు 700 రూపాయలు టికెట్ పెంచడం సింపుల్ కాదు సార్. మీరు 100 రూపాయలు టికెట్ పెంచి జనాలు రావడానికి థియేటర్ను బతికించండి, థియేటర్ దేవాలయాన్ని ఉంచండి, థియేటర్ను ముయ్యకండి సార్. థియేటర్ మూతపడే పరిస్థితి తేవద్దండి. థియేటర్ నిలబడాలి, థియేటర్ని కాపాడాలి. థియేటర్ ఉంటేనే మనం ఉండేది. కనుక సింగిల్ స్క్రీన్లోని 20% ఆక్యుపేషన్ సేమ్ నేను తెలంగాణ ఏది అడిగాను మిమ్మల్ని అదే అడుగుతున్నా. మాకు జీవో ఇంతకుముందు ఇందిరాగాంధీ గారి టైంలోనే ఉన్న జీవోని అమలు చేయండి. 20% ఆక్యుపేషన్ 100 రూపాయల టికెట్ పెట్టండి. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి మా రిక్వెస్ట్. మా బాధను అర్థం చేసుకోండి, మా కష్టాన్ని అర్థం చేసుకోండి. కార్మికుడి బాధ అవ్వచ్చు, మా బాధ అవ్వచ్చు. చిన్న సినిమా నిర్మాత కార్మికుడు లాంటి వాడే. కనుక దయచేసి సినిమా ఫ్యాషన్ అండి, ఈ సినిమా అనేది ఒక పిచ్ అండి, కంపల్సరీ తీయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ సినిమాని మా బాధను అర్థం చేసుకొని మీరు పెద్దవాళ్ళు వస్తున్నారు, పెద్దవాళ్ళు వస్తే మీరందరూ గేట్లు తెరిచి మీరు మెమోరాండం ఇస్తున్నారు, కరెక్టే సార్. వాళ్ళకి మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? రేట్లు వస్తున్నాయి, వాళ్ళు అడుగుతుంది రేట్లు ఇచ్చేస్తున్నారు. డబ్బింగ్ సినిమాలకు కూడా రేట్లు ఇచ్చాం సార్. డబ్బింగ్ సినిమాలకు రేట్లు ఇచ్చామంటే ఇంకంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా సార్? ఈరోజు దయచేసి మీరు అన్నీ కూడా ఒక్కసారి చూసి మా బాధను అర్థం చేసుకోండి.